మనందరి ప్రియతమ నాయకుడు మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ, ఓ దార్శనికత్వము, ముందు చూపు, రాష్ట్రము తెలంగాణ సమాజము, ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండాలి అన్న తపన మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, వేదిక అలంకరించిన పెద్దలారా, ఈనాటి రైతు పండుగ యథార్థంగా ఇది రైతు పండుగ. ఈ వాతావరణం చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, సంవత్సరంలో తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాటిచ్చి మాట నిలబెట్టుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే మాటలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంకా ఏదున్నా సంపూర్ణంగా రుణమాఫీ చేసే సత్తా, మాట నిలబెట్టుకునే ధైర్యము, సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఆనాడు వ్యవసాయం దండుగా కాదు పండుగ అని కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తన ఇచ్చిన మాట, కాంగ్రెస్ ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ప్రతిసారి వ్యవసాయదారుడు రైతుకు అండగా ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాది. ఈనాడు మళ్ళీ సంవత్సరం లోపట ఈ వేడుకలు జరుపుకుంటూ రైతుకు బాధ్యతగా ఉన్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి, సమాజానికి కీలక నిర్ణయాలు, వాగ్దానాలు ఏవైతే చేశామో, ముఖ్యంగా కులగణన, రెండవది దళిత సమాజంలో సమానత్వం, సామాజిక సమానత్వం, ఈ రెండింటి పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. కనుక మనమందరం కూడా తెలంగాణ సమాజ క్షేమం కోరుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు అందరికి అందిస్తూ ముందుకు పోతాం. మీ అందరి ఆశీస్సులు ఉండవలసిందిగా మీ అందరితో కోరుతూనే సెలవు తీసుకుంటాను.